ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముగిసింది. అండ్ ఆక్షన్ అయితే మామూలుగా లేదు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనివి చాలా చూసాం. ఎస్పెషల్లీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ యొక్క పంట పండిందని చెప్పుకోవచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు భయ్య, 10 మందికి ₹1,00,00,000 కంటే ఎక్కువ ప్రైజ్ వచ్చింది. అందులోనూ ఒక ఇద్దరు ప్లేయర్స్కు చూసుకుంటే చెరో 14 కోట్లు రావడం చూసాం. సో రియల్ ఐపీఎల్ ఆక్షన్లో అన్క్యాప్డ్ ప్లేయర్స్కు ఈ రేంజ్లో అమౌంట్ రావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. మహా అయితే ఒక 10 కోట్లు వచ్చి ఉంటాయి. అది కూడా ఒకసారి ఆవేశకానికి వచ్చింది అనుకుంటా. బట్ ఈ 2026 మినీ ఆక్షన్లో మాత్రం అన్క్యాప్డ్ ప్లేయర్స్ దుమ్ము దులిపేశారు. అయితే ఓవరాల్ హైయెస్ట్ బిడ్ చూసుకుంటే మాత్రం మనం అనుకున్న ప్లేయర్కి వచ్చింది. అంటే క్యామరూన్ గ్రీన్ అందరికంటే ఎక్కువ అమౌంట్ పలికాడు. కేకేఆర్ టీం మాత్రం ₹25.2 కోట్ల పెట్టి కొనుగోలు చేసింది. సో ఇదైతే ఐపీఎల్ హిస్టరీలో ఒక ఓవర్సీస్ ప్లేయర్కి వచ్చిన బిగ్గెస్ట్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్కి రికార్డ్ మిచెల్ స్టార్క్ పేరు మీద ఉండేది. కోల్కతా టీమే ప్రీవియస్కి అతనికి ఆల్మోస్ట్ 25 కోట్లు పెట్టారు. బట్ ఈ మినీ ఆక్షన్లో ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. క్యామరూన్ గ్రీన్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్సీస్ ప్లేయర్గా చరిత్రకి ఎక్కాడు. బట్ అఫ్ కోర్స్ అతనికి అమౌంట్ చూసుకుంటే అంతా వెళ్దు. అంటే ₹25.2 కోట్ల అతని అకౌంట్లోకి వెళ్ళవు. ₹18 కోట్ల మాత్రం వెళ్తాయి. అంటే అలా ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బీసీఐ పెట్టిన కొత్త రూల్ ఇది. ఇక సెకండ్ హైయెస్ట్ పిక్ చూసుకున్న కేకేఆర్ టీందే. మతీషా పతిరానాను ఏకంగా 18 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. సో మొత్తం మీద కేకేఆర్ టీం తమ పర్స్ వాల్యూకి తగ్గట్టే గట్టిగానే ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. పెద్ద అమౌంట్స్తో ప్లేయర్స్ని కొన్నారు. బట్ ఎనివే ది మోస్ట్ సర్ప్రైజింగ్ పిక్స్ మాత్రం అన్క్యాప్డ్ ప్లేయర్స్వే. అది కూడా సిఎస్కే టీం ఇద్దరు అన్క్యాప్డ్ యంగ్ ప్లేయర్స్కు ఏకంగా ₹28.4 కోట్ల ఖర్చు పెట్టింది. కార్తిక్ శర్మను ₹14.2 కోట్ల పెట్టుకుంటే ప్రశాంత్ వీర్ కూడా సేమ్ అమౌంట్ ₹14.2 కోట్ల పెట్టుకున్నారు. సో గతంలో ఎప్పుడూ కూడా ఐపీఎల్ ఆక్షన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి అంత పెద్ద అమౌంట్ రాలేదు. ఇన్ఫాక్ట్ మనం ముందే చెప్పుకున్నాం 10 కోట్లు వస్తేనే చాలా పెద్ద అమౌంట్ అది. బట్ అలాంటిది ఆక్షన్లో అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 14 కోట్ల కంటే ఎక్కువ రావడం చూసాం. అది కూడా ఒకరికి కాదు ఇద్దరికే. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ని ఒకే టీంకి ఉంది. అది కూడా ఏ టీం? సిఎస్కే టీం, 5 టైమ్ ఛాంపియన్. సో నిజంగా సిఎస్కే టీమే తన అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం ఈ రేంజ్లో బిడ్ చేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మెయిల్ వాళ్ళు తమ స్ట్రాటజీ మొత్తాన్ని మార్చేశారు. గతంలో చూసుకుంటే సిఎస్కే టీం అంటే డాడీస్ ఆర్మీగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం బేబీస్ ఆర్మీగా మారిపోయింది. వాళ్ళ టీంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% యంగ్స్టర్సే కనిపిస్తున్నారు. అది కూడా బిలో 25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో సిఎస్కే టీం అయితే కంప్లీట్ టర్న్ అరౌండ్ చేశారు. ఇక సీజన్లో వాళ్ళకి యంగ్స్టర్స్ బాగా క్లిక్ అవడంతో ఇంకా ఆ ఫార్ములానే పట్టుకున్నారు. బట్ ఎన్ని విషయంలో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటిని అయితే మనం సిఎస్కే గురించి చేసుకునే స్పెషల్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఆక్షన్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. అండ్ దెన్ ఆ తర్వాత ప్రతి టీంకి సంబంధించి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అంటే ప్రతి టీం యొక్క ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ ప్లేయింగ్ టూల్స్ ఎలా ఉంటే బాగుంటుందో స్పెషల్గా ఒక వీడియో చేసుకుందాం. దీంతో అయితే ఈ వీడియోలో ప్లేయర్స్ గురించి మరి ఇన్డెప్త్గా చెప్పట్లేదు, అలాగే ఆక్షన్ స్ట్రాటజీ కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేయట్లేదు. ఎనివే ఇద్దరు యంగ్స్టర్స్తో పాటు అకీబ్ నబీదర్, ఈ కాశ్మీరీ ప్లేయర్ కూడా చాలా పెద్ద అమౌంట్ వచ్చింది. డీసీ టీం ₹8.4 కోట్ల పెట్టి కొనుగోలు చేశారు. సో ఇదైతే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే అకీబ్ నబీదర్ పెద్ద ప్రైస్కి వెళ్తాడని చెప్పి కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అతని డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, చాలా పీక్స్లో ఉంది. పైగా ఢిల్లీ టీంలో చూసుకుంటే ఇంజరీ ప్రోన్ బౌలర్స్ ఎక్కువ కొన్నారు. దీనివల్ల వాళ్ళు అకీబ్ నబీకి అయితే పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్లో మరో సర్ప్రైజ్ పిక్ మంగేష్ యాదవ్ అని చెప్పుకోవాలి. ఆర్సీబీ టీం మాత్రం ₹5.2 కోట్ల పెట్టి కొనుగోలు చేసింది. అది కూడా ఆర్సీబీ టీం ఈ ప్లేయర్ కింద పెద్ద అమౌంట్ పెడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళే ఊహించుంటారు. ఎందుకంటే ఈ ప్లేయర్ కోసం బిడ్డింగ్ వార్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఈగో వర్సెస్ ఆర్సీబీ ఈగోలా కనిపించింది. అంటే అటు కావేమన్న ఆర్సీబీ టీంకి ప్రైస్ పెంచుదామని, ఇటు ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ టీంకి ప్రైస్ పెంచుదామని, ఇలా ఒకరితో ఒకరు పోటీపడి ప్లేయర్ యొక్క ప్రైజ్ని 5 కోట్లు దాటించేశారు. వేరేజ్ మనం ముందు చెప్పుకున్న ముగ్గురు ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే డిస్ప్రెషన్ కనిపించింది. అంటే డీసీ టీం ఎలా అయినా సరే అకీబ్ నబీని కొనాలని చూశారు. వేరే సిఎస్కే టీం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశాంత్ వీర్ మరి కార్తిక్ శర్మ ఇద్దరిని కొనేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయినట్టుకున్నారు. అందుకే ఎస్ఆర్హెచ్ టీం వాంటెడ్గా వీళ్ళిద్దరు ప్రైస్ పెంచుతున్నా సరే సిఎస్కే టీం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అలా బిడ్డింగ్ పెంచుకుంటూనే వెళ్ళిపోయారు. సో నిజానికి అన్క్యాప్డ్ ప్లేయర్స్కి అయితే ఇంత పెద్ద అమౌంట్ రాకపోదును. ప్రశాంత్ వీర్ ప్రైస్ 7 కోట్ల దగ్గరలో ఉన్నప్పుడే సిఎస్కే టీం కన్ఫర్మ్ చేసుకుంటుందేమో అనుకున్నాం. బట్ సడన్గా ఎస్ఆర్హెచ్ టీం యాక్షన్లోకి దిగి అతని ప్రైస్ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ సిఎస్కే టీం చూసుకుంటే ఎక్కడ తగ్గలేదు. ఇక కార్తిక్ శర్మ విషయంలో కూడా ఇలాంటిదే చూసాం. చివరి ఎస్ఆర్హెచ్ టీం వచ్చి మరో ₹2 కోట్ల పెంచేశారు సిఎస్కే టీంకి. సో మొత్తం ఓనర్స్ మధ్య ఈగో క్లాష్లు అయితే గట్టిగానే చూసాం. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 78 స్లాట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. అంటే ప్రతి టీం కూడా తమ స్క్వాడ్లోనే మ్యాక్సిమం స్లాట్స్ అనేవి 25 ఫిల్ చేసుకున్నారు. ఏ టీం కూడా స్లాట్స్ అనేవి ఇంకా వేకెంట్కి లేవు. ప్రతి టీంలో కూడా 25 ప్లేయర్స్ ఉన్నారు. వాడు ముందు చెప్పుకున్నట్టు టీమ్స్ ఖర్చు పెట్టిన విధానం చూసుకుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంత ముందులో ఫారెన్ ప్లేయర్స్ కోసం గట్టిగా ట్రై చేయలేదు, ఇండియన్ యంగ్స్టర్స్ కోసం గట్టిగా ట్రై చేశారు. అది కూడా ఆల్రెడీ తెలిసిన ప్లేయర్స్ మీద పెద్ద అమౌంట్ పెట్టలేదు, డొమెస్టిక్ ప్లేయర్స్ మీద పెద్ద అమౌంట్ పెట్టారు. అలాగే మొత్తం అన్ని టీంలో రిమైనింగ్ పర్స్ వాళ్ళు కలిపి చూసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇంకా ₹22 కోట్ల అమౌంట్ మిగిలిపోయింది. అంటే 78 స్లాట్స్ ఫిల్ చేసుకున్నప్పటికీ మ్యాక్సిమం అమౌంట్ ఖర్చు పెట్టలేకపోయారు. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ₹5.45 కోట్ల మిగిలిపోయాయి. వేరే అందరికంటే లోయెస్ట్ ఆర్సీబీ టీం దగ్గర మాత్రమే 25 లక్షలు మిగిలాయి. బట్ ఎనివే మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఆక్షన్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు క్వాలిటీ ప్లేయర్స్ని చాలా వరకు బేస్ ప్రైజ్లోనే పెట్టేశారు. సో ముందు చెప్పుకున్నట్టు డీసీ టీం అకీబ్ నబీకి ₹8.4 కోట్ల పెట్టారు. బట్ మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ బేస్ ప్రైస్ ఉంది. అఫ్కోర్స్ పాతుమ్న శంక కూడా 4 కోట్లు పెట్టారు. బట్ తర్వాత చూసుకుంటే డేవిడ్ మిల్లర్, బెన్ డెకెట్, లుంగింగిడి, కైల్ జామిసన్, పృథ్వీ షా, అలాగే షాహిల్ పరక్ వీళ్ళందరినీ కూడా బేస్ ప్రైస్లోనే కొనేశారు.
సో డీసీ టీం అయితే వాళ్ళ అవసరాలు తగ్గట్టు ప్లేయర్స్ని మంచిగానే కొన్నారు అండ్ తక్కువ అమౌంట్తో కొన్నారు. ఎస్పెషల్ వాళ్ళు కొన్న ప్లేయర్స్లో ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిటీ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ డీసీ టీం అయితే మరోసారి ఆప్షన్లో చాలా ఇంప్రెసివ్గా పెర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళతో పాటు ముంబై మరియు పీబీకేఎస్ టీంలు కూడా ఆప్షన్లో బాగానే పెర్ఫామ్ చేశాయి. వీళ్ళకి అవసరమైన స్లాట్స్ని మంచిగానే ఫినిష్ చేసుకున్నారు. ఎస్పెషల్ ముంబై టీం క్వింటన్ డీకాక్ను ₹1 కొనడం చూసాం అండ్ ఇదైతే ఒక స్టీల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ ముంబై టీం మెల్లగా 2022 స్క్వాడ్ని రీఅసెంబుల్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. సో వీళ్ళు ఆప్షన్లో కొన్న మేజర్ ప్లేయర్ అయితే క్వింటన్ డీకాకే. మిగతా ప్లేయర్స్ చూసుకుంటే డొమెస్టిక్ ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ వీళ్ళు తీసుకున్న ప్లేయర్స్ ఎవరో కూడా మనకు సరిగ్గా తెలియదు, ఎక్కడెక్కడి నుంచి స్కౌట్ చేసి పట్టుకొచ్చినట్టుకున్నారు. సో ముంబై టీం అయితే మొత్తం తమకున్న 5 స్లాట్స్ కూడా ఫిల్ చేసుకున్నారు. ఇక పీబీకేఎస్ టీం కూడా సేమ్ టు సేమ్. వాళ్ళకి మిగిలిన 2 ఫారెన్ స్లాట్స్ని మంచిగా ఫిల్ చేసుకున్నారు. ఒక ఫారెన్ పేసర్గా బెన్ వార్సిస్ని 4.4 కోట్లు పెట్టి తీసుకున్నారు అండ్ దెన్ ఫారెన్ ఆల్రౌండర్గా కోపర్ కొనిల్ని తీసుకున్నారు. సో ఇద్దరు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్సే అండ్ టీంకి బాగా సెట్ అవుతారు. వేరే మిగతా ఇద్దరు చూసుకుంటే డొమెస్టిక్ ప్లేయర్స్ ప్రవీణ్ దుబే అండ్ విశాల్ నిషాద్. సో పీబీకేఎస్ టీం కూడా తమకు ఉన్నంతలో కావాల్సిన వాళ్ళని పిక్ చేసుకున్నారు. ఇక గుజరాత్ టైటన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా ఎక్కువ స్లాట్స్ లేవు, 5 స్లాట్స్ మాత్రం వేకెంట్గా ఉన్నాయి. అండ్ ఈ 5 స్లాట్స్లో చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా జేసన్ హోల్డర్ మీద పెద్ద అమౌంట్ పెట్టారు. సో ఇదైతే కొంతవరకు సర్ప్రైజింగ్ పిక్ అని అనిపించింది. వాళ్ళ ఫినిషర్ రోల్లో మళ్ళీ డేవిడ్ మిల్లర్ కోసం వెళ్తారేమనుకున్నాం. బట్ గుజరాత్ టైటన్స్ టీం దగ్గర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు, దీంతో హోల్డర్ కోసం వెళ్ళారు. ఇన్ఫాక్ట్ ఆప్షన్లో చూసుకుంటే క్యామరన్ గ్రీన్ తర్వాత ఎక్కువ అమౌంట్ సంపాదించిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇతనే. ఫారెన్ పేస్ ఆల్రౌండర్స్లో హోల్డర్కి చాలా మంచి ప్రైజ్ వచ్చింది. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బ్యాంటన్, అశోక్ శర్మ, లూక్వుడ్ అలాగే పృథ్వీరాజ్ హెరా ఈ 4 ప్లేయర్స్ని కొనుక్కున్నారు. సో జీడీ టీం కూడా ఆప్షన్ ముందు టీం సెట్ అయిపోయింది కాబట్టి వీళ్ళైతే పెద్దగా థింక్ చేయలేదు. ఆ మిడిల్ ఆర్డర్లో ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకున్నారు అండ్ దాన్ని దక్కించుకున్నారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా వరకు మంచిగా ఆప్షన్ ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆ వెంకటేష్ అయ్యర్ పొజిషన్ క్లియర్గా కనిపించింది. లాస్ట్ టైం అతని కోసం ₹3 కోట్ల వరకు పెట్టారు అండ్ ఈసారి చూసుకున్న ఆర్సీబీ టీం అతను వదలలేదు. ₹7 కోట్ల వరకు కేకేఆర్ టీంతో పోటీ పడి మరి అతను దక్కించుకున్నారు. సో ఆర్సీబీ టీం క్లియర్లీ వాంట్స్ వెంకటేష్ అయ్యర్. బట్ ఇప్పుడు అతను ఎక్కడ ఆడిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఆర్సీబీ టీం బ్యాటింగ్ అంతా సెట్ అయిపోయింది. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్గా లేకపోతే దేవదత్ పడికల్ ప్లేస్లో ఆడించాలి ఇంకా. అయితే వాళ్ళ సెకండ్ హైయెస్ట్ పిక్ అయిన మంగేష్ యాదవ్ గురించి ముందే చెప్పుకున్నాం. ఇతనైతే పెద్దగా ఎవరికీ తెలియదు. బట్ ఆర్సీబీ టీంకి ఎలా ప్లేస్ అయిందంటే ఈ ప్లేయర్ మధ్యప్రదేశ్ ప్లేయర్, అంటే డొమెస్టిక్లో రజత్ పటిదార్ క్యాప్టెన్సీలో ఆడుతూ ఉంటాడు. దీంతో ఆర్సీబీ టీంలో అతని పెర్ఫార్మెన్స్ మంచిగా ఎక్సెల్ అవ్వచ్చు. ఎస్పెషల్ ఆర్సీబీ టీంకి ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలి అండ్ దానికి తగ్గట్టు మంచిగా పిక్ చేశారు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే జాకబ్ డఫీని బేస్ ప్రైస్లో పట్టేశారు అండ్ ఇదైతే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రెజెంట్ ఈ ప్లేయర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ర్యాంకింగ్స్లో టాప్ 5లో ఉన్నాడు అనుకుంటా. అలాగే జార్డన్ కాక్స్ చూసుకున్న చాలా మంచి ఇన్ఫార్మ్ ప్లేయర్, 100 లీగ్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సో ఇద్దరు ఇన్ఫార్మ్ ఫారెన్ ప్లేయర్స్ అయితే ఆర్సీబీ టీం బేస్ ప్రైస్లోనే పెట్టేశారు. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే డొమెస్టిక్ ప్లేయర్స్ మోస్ట్లీ బ్యాకప్గానే ఉంటారు. సో ఆర్సీబీ టీం ఆప్షన్ స్ట్రాటజీ కూడా మంచిగానే అనిపించింది. వాళ్ళకి బ్యాకప్ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కావాలో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ని పిక్ చేసుకోగలిగారు. ఇక మరో రాయల్ టీం అని ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ రవి బిష్ణుని ₹7.2 కోట్ల పట్టేశారు. సో నిజంగా ఇదైతే చాలా మంచి స్టీల్ అని చెప్పుకోవాలి. మళ్ళీ మనం చెప్పుకున్నాం బిష్ణు రాజస్థాన్ బాగుందని చెప్పి, అంటే తన హోమ్ ల్యాండ్ అదే. సో దీంతో బిష్ణుకి ఇది హోమ్ కమింగ్ అవుద్ది. ఇక దాంతోపాటు ఆర్ఆర్ టీం యాడమ్ మిల్ని ₹2.4 కోట్ల పెట్టి కొనుగోలు చేశారు. అలాగే తర్వాత రవి సింగ్, సుశాంత్ మిశ్రా, కుల్దీప్ సేన్, యశ్రాజ్ పుంజా, విఘ్నేష్ పుతూర్, అమన్ రావ్ మరియు బ్రిజేష్ శర్మ ఇలా డొమెస్టిక్ ప్లేయర్స్ తమ స్క్వాడ్ని నింపేసుకున్నారు. సో ఆర్ఆర్ టీంకి మోస్ట్లీ కనిపించిన ఒక వేకెంట్ స్పాట్ సరైన స్పిన్ బౌలర్ లేకపోవడం, అంటే దానికి తగ్గట్టు వాళ్ళు బిష్ణుని దక్కించుకున్నారు, వాళ్ళ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. దీంతో ఆర్ఆర్ టీం కూడా చాలా వరకు మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ టీం విషయానికి వస్తే లక్నో టీం కొంతవరకు పూర్గా కనిపించింది. ఎస్పెషల్లీ జాస్ ఇంగ్లీష్కి ₹8.6 కోట్ల పెట్టారు. అసలు ఇది బుర్రతో ఆలోచించి పెట్టారు లేకపోతే బుర్ర లేకుండా పెట్టారు నాకు అర్థం కాలేదు. జాస్ ఇంగ్లీష్ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాడు నేను 4 మ్యాచ్లకు మాత్రమే అవైలబుల్గా ఉంటానని చెప్పి. అయినా కానీ అతనికి ₹8.6 కోట్ల పెట్టారు. అది కూడా ఫస్ట్ రౌండ్లో ఇంగ్లీష్ అన్సోల్డ్గా వెళ్ళిపోయాడు. కానీ 2వ రౌండ్లో చూసుకుంటే ఎల్ఐసి మరి ఎస్ఆర్హెచ్ 2 టీంలు ఒకరితో ఒకరు పోటీ పడి మరి దక్కించుకోవాలని చూశారు. సో అయితే అంత మంచి పిక్ కాదు. ఎస్పెషల్ ఎల్ఐసి టీంకి టాప్ ఆర్డర్లో ఆల్రెడీ 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో మరో ఫారెన్ ప్లేయర్ పెట్టుకుని ఏం చేసుకుంటారు. అయితే మిగతా ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం కొంతవరకు పర్వాలేదు. డొమెస్టిక్ ప్లేయర్స్ అయిన ముకుల్ చౌదరిని ₹2.6 కోట్ల కొంటే అక్షత్ రఘువంశీ ₹2.2 కోట్ల కొన్నారు. వీళ్ళిద్దరు కూడా కొంతవరకు క్వాలిటీ ప్లేయర్సే. ఇక వీళ్ళతో పాటు వనింద సరంగ మరి ఎండ్రిక్ నోకే ఇద్దరు కూడా బేస్ ప్రైస్లో కొన్నారు. అలాగే నమంతి వారని చెప్పి మరి డొమెస్టిక్ ప్లేయర్ని కొన్నారు. సో మొత్తం మీద జాస్ ఇంగ్లీష్ పిక్ తప్పితే లక్నో టీం కొంతవరకు మంచిగానే పెర్ఫామ్ చేశారు. కానీ ఓవరాల్గా వీళ్ళ స్క్వాడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది. అండ్ ఆ తేడా గురించి వీళ్ళపై చేసుకున్న సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం డీప్గా. ఇక నెక్స్ట్ టైం విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ భయ్య వీళ్ళ ఆప్షన్ చూసి నీరసం వచ్చేసింది. అఫ్కోర్స్ ఆప్షన్లో యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు. మిగతా టీమ్స్ యొక్క ప్లాన్ చెడగొట్టడం కోసం ప్లేయర్స్ యొక్క ప్రైస్ని పెంచేసేవారు. కానీ చివరికి వచ్చేసరికి చూసుకుంటే వీళ్ళు పోయే మోసం అన్నట్టు అయిపోయారు. సో యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ టీంకి ఎవరు కావాలి, ఇండియన్ ప్లేయర్స్ కావాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆప్షన్లో ఫారెన్ ప్లేయర్స్ మీద ఫోకస్ పెట్టారు. అది కూడా వాళ్ళు కొన్న టాప్ 2 పిక్స్ కూడా ఫారెన్ ప్లేయర్సే. లియామ్ లివింగ్స్టోన్ 13 కోట్లు పెట్టుకున్నారు. అది కూడా ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్ అయిపోయాడు. కానీ సెకండ్ రౌండ్లో చూసుకుంటే దాని ప్రైస్ ఏకంగా 13 కోట్లకు పోయింది. సో నిజంగా ఎస్ఆర్హెచ్ టీంకి లివింగ్స్టోన్ కొనే ఉద్దేశం ఉంటే స్టార్టింగ్ రౌండ్లోనే కొనేసుకోవచ్చు కదా అయిపోయి సులువుగా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి చివరిలో డబ్బులు ఉండిపోవడం వల్ల అవి ఏం చేయాలో తెలియక లివింగ్స్టోన్ కొనుక్కున్నట్టు అయిపోయింది.
బట్ ఎనివే లివింగ్స్టన్ ఏమీ బ్యాట్ పిక్ కాదు, ఆ నెంబర్ 6 స్పాట్లో మంచిగానే సూట్ అవుతాడు. అయితే రెండో ఫారెన్ ప్లేయర్ చూసుకుంటే జాక్ ఎడ్వర్డ్స్, అతనికి 3 కోట్లు పెట్టేశారు అండ్ ఇతను కూడా ఒక బ్యాటింగ్ ఆల్రౌండరే. అసలు ఎస్ఆర్హెచ్ టీం తమ బ్యాటింగ్ ఎంత స్ట్రెంత్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి వాళ్ళ దగ్గర మంచి సాలిడ్ బ్యాటింగ్ ఉంది, అయినా కానీ వాళ్ళ ఆప్షన్లో బ్యాట్స్మెన్ మీద ఎక్కువ ప్రైస్ పెట్టారు. ఈవెన్ వాళ్ళ థర్డ్ హైయెస్ట్ పిక్ చూసుకున్న సలీల్ అరోరా 1.5 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు అండ్ ఇతను కూడా బ్యాట్స్మెనే. సో ఈ ప్లేయర్కి అయితే క్వాలిటీ ఉంది, చాలా మంచి స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు చేసిన బెస్ట్ పిక్ ఇదే. బట్ ఆప్షన్లో వాళ్ళ గోల్ ఇది కాదు కదా, వాళ్ళకి కావాల్సింది బ్యాట్స్మెన్ కాదు బౌలర్స్, అది కూడా ఇండియన్ బౌలర్ స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఎస్ఆర్హెచ్ టీం ఏం చేసింది, మొత్తం డొమెస్టిక్ ప్లేయర్స్తో నింపేసింది. అది కూడా ఏదో 30 లక్షల రూపాయల పథకం అన్నట్టు 6 ప్లేయర్స్ని బేస్ ప్రైస్గా కొన్నారు. సో వీళ్ళు చూసుకుంటే క్రైన్స్ ఫ్లూటేరియా మీద కొంతవరకు అంచనాలు ఉన్నాయి, అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్. బట్ మిగతా వాళ్ళు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు నిజంగానే స్కౌట్ చేశారా లేకపోతే ఎవరి కొనాలో తెలియక కొనేసారా అర్థం కాలేదు. వీళ్ళు ఎస్ఆర్హెచ్ టీం బిష్ణు కోసం గట్టిగా వెళ్తారనుకున్నాం, బట్ వాళ్ళైతే బిష్ణుని పిక్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చివరిలో శివం అవిని కొన్నారు కాబట్టి కాస్త కూస్తో పవర్ ప్లే బౌలర్ సెట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఆప్షన్ అంత మంచిగా ఏమీ నాకు అనిపించట్లేదు. ఆ ఫారెన్ ప్లేయర్స్ మీద పెట్టి డబ్బులు ఇండియన్ ప్లేయర్స్ మీద పెట్టుంటే సరిపోయేది. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే సిఎస్కే టీం ఇండియన్ ప్లేయర్స్ మీద కాసులు వర్షం కురిపించారు. అది కూడా ముంచుకుంటే ఇతర డొమెస్టిక్ అన్క్యాప్డ్ ప్లేయర్స్కి 28.4 కోట్ల రూపాయలు పెట్టారు. సో ప్రస్తుతానికి అయితే చాలా ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. మళ్ళీ ముంచుకుంటే సిఎస్కే టీం కంప్లీట్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేసుకున్నారు. డాడీస్ ఆర్మీ నుండి బేబీస్ ఆర్మీకి షిఫ్ట్ అయిపోయారు. సో ఈ స్ట్రాటజీ గురించి అలాగే యంగ్స్టర్స్ గురించి వాళ్ళపై చేసుకున్న సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మిగతా బైస్ చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం డీసెంట్గా చేసిందని చెప్పుకోవచ్చు. రాహుల్ చార్ని 5.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు అండ్ అఖిల్ హుసేన్ చూసుకుంటే 2 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. సో సిఎస్కే టీంకి స్పిన్నర్స్ అవసరం అండ్ 2 స్పిన్నర్స్ని కొనుక్కున్నారు. అలాగే ఫారెన్ పేసర్గా మ్యాట్ హెన్రీని 2 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అలాగే తర్వాత బ్యాకప్ ప్లేయర్స్గా చూసుకుంటే మ్యాట్ హెన్రీ, మ్యాథ్యూ షాట్, సర్ఫరాజ్ ఖాన్, జకరీ ఫోల్క్స్ అండ్ అమాన్ ఖాన్ లాంటి ప్లేయర్స్ని కొనుక్కున్నారు. సో ప్రశాంత్ వేమరి, కార్తిక్ శర్మ మీద పెట్టిన పెద్ద ప్రైస్ తప్పితే మిగతా అంతా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు క్లిక్ అయితే సిఎస్కే టీం చాలా బాగా సెట్ అవుద్ది. బట్ వీళ్ళిద్దరు క్లిక్ అవ్వకపోతే మాత్రం సిఎస్కే టీం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక చివరిగా కేకేఆర్ టీం విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ పర్స్తో వెళ్ళారు అండ్ అందరికంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని కొన్నారు. 13 మంది ప్లేయర్స్ని తమ స్క్వాడ్లోకి యాడ్ చేసుకున్నారు. సో వీళ్ళు చూసుకుంటే కెమెరాన్ గ్రీన్ చాలా మంచి పిక్. బట్ తర్వాత పత్రియానా మరి ముస్తఫిజుర్ రహమాన్ వీళ్ళిద్దరికి ఎక్కువ ప్రైస్ పెట్టినట్టు అనిపించింది. మేలు వీళ్ళిద్దరు కలిసి ప్లేయింగ్లో ఆడేందుకు ఛాన్స్ తక్కువ, ఒక్కరికే ఛాన్స్ రావచ్చు. దీంతో ఇద్దరిని ఫామ్ బేస్ చేసుకుని రొటేట్ చేయాలి, అదర్వైజ్ ఇంజరీ ప్రాబ్లమ్ వస్తే రొటేట్ చేసుకోవచ్చు. సో దీంతో కేకేఆర్ టీం వీళ్ళిద్దరు ఒకరి మీద తక్కువ ప్రైస్ పెట్టుంటే సరిపోయేది. మేలా వికెట్ కీపర్ విషయంలో ఫినల్ అండ్ మరి టీమ్ సేఫర్డ్ ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్స్ను కొన్నారు. అది ఇంకా స్ట్రాంగ్ వికెట్ కీపర్ని పిక్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇద్దరు న్యూజిలాండ్ వికెట్ కీపర్స్కి ఇండియాలో ప్రీవియస్ కానీ సక్సెస్ లేదు. దీంతో మరోసారి కేకేఆర్ టీంకి వికెట్ కీపర్ సమస్య అరైజ్ అయ్యేలాగా అనిపిస్తుంది. బట్ అయిన వాళ్ళైతే ఇండియన్ వికెట్ కీపర్ అని తేజస్వి సింగ్ని 3 కోట్లు పెట్టుకున్నారు. ఒకవేళ తను ఆడించేసిన సక్సెస్ అయితే కేకేఆర్ టీంకి చాలా ప్లస్ అవుద్ది. వాళ్ళు బోత్ పత్రియానా మరి ముస్తఫిజుర్ రహమాన్ ఇద్దరిని ప్లేయింగ్లో పెట్టుకోవచ్చు. బట్ ఈ తేజస్వి సింగ్ క్లిక్ అవ్వకపోతే మాత్రం కేకేఆర్ టీంకి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్సే. రచిన్ రవీంద్ర, ఆకాశ్ దీప్, రాహుల్ త్రిపాఠి, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, సరతక్ రజన్ మరియు దక్ష్ కమరా. సో వీళ్ళంతా మోస్ట్లీ బ్యాకప్ ప్లేయర్స్గానే ఉంటారు. ఇన్ని ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీం కొంతవరకు నోటబుల్ నేమ్స్ మీద డిపెండ్ అయ్యారు. అంటే కొంతవరకు పెద్ద పేర్లను చూసుకుని వాళ్ళని పిక్ చేసుకున్నారు. వేరే సిఎస్కే టీం చూసుకుంటే యంగ్స్టర్స్ కోసం వెళ్ళారు. బట్ అయినా ఈవెన్చువల్గా చూసుకుంటే ఆప్షన్ అయితే మనకు కొంతవరకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అంటే ఇలాంటి ఆప్షన్ మనం ప్రీవియస్గా చూడలేదు. మన ఫ్రాంచైజెస్ ఎక్కువగా మినీ ఆప్షన్లో ఫారెన్ ప్లేయర్స్ మీద కాసుల వర్షం కురిపించేవారు, కానీ ఆప్షన్లో మాత్రం ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద చాలా ఎక్కువ మంది పెట్టారు. దీంతో ఖచ్చితంగా మన డొమెస్టిక్ ప్లేయర్స్ అందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఇంకా కష్టపడతారు ఇక్కడ నుంచే. పర్టికులర్గా తమ టాలెంట్కు రికగ్నైజేషన్ దొరుకుతుందని చెప్పి ఇంకా హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతారు. ఎనివే దీనివల్ల లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి టీమ్స్ యొక్క సెపరేట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.